ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆకలి సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, నిరక్షరాస్యత సమస్య కానీ, యుద్ధాల సమస్య కానీ, ఆర్థిక అసమానతలు కానీ, ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో పర్యావరణ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. సరాసరి రంగంలోకి దిగడానికి కారణము వివేకానంద, స్వామి వివేకానంద. నీవే ఒక సైన్యం, నీ ఉక్కు సంకల్పం ఒక ఆయుధంగా మలుపుకొని నీవు అనుకున్న కార్యం చేయమని. ఈ బుక్ గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది నేను చాలా మందికి ఉచితంగా ఇచ్చాను. చాలా మంది కాదు, 100% అందరికి ఉచితంగా ఇచ్చాను. ఎవరైనా డబ్బులు తీసుకోలేదు, ఉచితంగా ఇచ్చాను. అయితే మన సమాజంలో ఒక భావన ఉంది, ఉచితంగా ఇచ్చింది విలువ లేదని అర్థం. ఇదే ఒక వస్తువు ఏదైనా కానీ 10 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మితే అని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాం. ఆ 10 రూపాయల వస్తువును మనవడే ఫ్రీగా ఇస్తే దానికి విలువ లేదు, అక్కడ ఇంట్లో పడేస్తాం. అయితే నూతన దంపతులు వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకుంటున్నారు. అంటే 25 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటారు అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఇంకో 50 సంవత్సరాల జీవితం ఉంటుంది. వాళ్ళు ఆ 50 సంవత్సరాల జీవితం కోసము వాళ్ళ సంపాదన కానీ, పిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళ కోసం ఒక ప్లాన్ చేసుకోవడము. ఆ మొక్క ఎప్పుడు చూడండి మీరు, ఆ మొక్క సైలెన్స్ గా ఉంటుంది, సైలెన్స్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు 10 పక్షులకు తన నమ్మకానికి నీడనిస్తుంది. అంతేకాకుండా తను ఒక 10 రకాల పక్షులకు ఆవాసాన్ని ఇస్తుంది. ప్రభుత్వ పరంగా అయితే నాకు ఇంతవరకు సన్మానం కానీ, సత్కారం కానీ, ఏదైనా ప్రశంసా పత్రం కానీ నాకైతే ఇంతవరకు లేదు. ఇక ప్రైవేట్ వ్యక్తులు, బయట వ్యక్తులు నాకు అక్కడక్కడ నా సేవను గుర్తించి, నా నిజాయితీని గుర్తించి అక్కడక్కడ చాలా మంది సన్మానం చేయడం జరిగింది, గౌరవ సత్కారం చేయడం జరిగింది. అంటే ఓన్లీ సన్మానం సత్కారమే, అంటే డబ్బు పరంగా సహాయం కాదు. ఏసీలు పెట్టుకోవడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఏసీ పెట్టుకునే ముందు ఆ ఏసీ ఇచ్చే ఆ చల్లదనం కోసం మన ఇంటి చుట్టూగా ఒక 4 చెట్లు నాటుకోండి. వేప చెట్టు 1000 అన్న. మీ పరిచయం? రావుట్ల జనార్దన్ నా పేరు. మా సొంత గ్రామం సిరికొండ మండలం, మైలాగం, నిజామాబాద్ జిల్లా. నేను అక్కడ 2002 నుంచి నిజామాబాద్లో నివాసం ఉంటున్నాను. అయితే మీరు మొక్కలు నాటుడు చాలా వేసారు. ఈ మొక్కలు నాటుడు ఎందుకు చాలా వేసారు, ఎప్పటి నుంచి చాలా వేసారు? ఈ మొక్కలు నాటి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆకలి సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, నిరక్షరాస్యత సమస్య కానీ, యుద్ధాల సమస్య కానీ, ఆర్థిక అసమానతలు కానీ, ఇంకా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో పర్యావరణ సమస్య అనేది చాలా పెద్ద సమస్య, చాలా ప్రమాదకరమైన సమస్య. ప్రతి మనిషి దానివల్ల నష్టపోయే సమస్య. ఈ సమస్యను ప్రపంచం గుర్తించలేదు. మరి నేను పేపర్లో విపరీతంగా పేపర్ చదువుతాను. పేపర్ కానీ, వార్తలు కానీ, న్యూస్ కానీ, ప్రపంచం అంతా ఏం జరుగుతున్నది నాకు తెలుసుకోవడం నాకు ఒక ఆసక్తి. ఆ విధంగా తెలుసుకునే క్రమంలో, ఆ ప్రపంచం అంతా ఏం జరుగుతుందో తెలుసుకునే క్రమంలో ఉన్న సమస్యలలో నాకు కనిపించిన పెద్ద సమస్య పర్యావరణ సమస్య. అన్ని సమస్యలు పర్యావరణ సమస్య. ఈ పర్యావరణ సమస్య కోసం మరి నా వంతుగా ఏం చేయాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రజలు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మరి అందరూ ఎవరో ఏం చేస్తున్నారనే కాకుండా మరి నా వంతుగా ఏం చేయాలి? నేను కూడా ఒక సామాన్య మానవునిగా నేను ఏం చేయాలని నాకు ఒక ఆలోచన 1995లో రావడం జరిగింది. 95లో అప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను. అప్పటికే నేను 1993లో చిమ్మనపల్లి గ్రామంలో స్కూల్ పెట్టి తీసేయడం జరిగింది. 95లో తీసేసాను. అంతకన్నా ముందు 92లో మా స్వగ్రామంలో మైలారంలో ప్రైవేట్ టీచర్గా చేశాను. 95లో ఇంకా డిగ్రీ నడుస్తున్నది. అప్పుడు నాకు ఈ ఆలోచన రావడం జరిగింది, ప్రపంచ పర్యావరణ సమస్య గురించి నా వంతు పాత్ర ఏంటిది అని ఆలోచన రావడం జరిగింది. అలా ఆలోచిస్తూ సరస్సు గడుపున కొద్దీ నా ఆలోచన ఇంకా తీవ్రమయ్యి, నా వంతుగా ఏదన్నా ఒక 1,00,000 మందిని కదిలించాలా, కొన్ని లక్షల మొక్కలు నాటాలి. ప్రతి మనిషిలో నాకు సాధ్యమైనంత వరకు ప్రతి మనిషిలో పర్యావరణ స్పృహ తీసుకురావాలని అని ఒక ఆలోచన రావడం జరిగింది. మరి నా నేపథ్యం చూస్తే, నా యొక్క పరిస్థితి చూస్తే మరి బీదరికంలో ఉన్నాను. జాబులు కానీ, పెద్ద పెద్ద ఆస్తులు కానీ, భూములు కానీ ఏమీ లేదు. మరి ఇంకా చేయబోయే పని, పెద్ద పెద్ద పనులు మనకు చేసే పరిస్థితి లేదు. మరి నేను ఆ పర్యావరణ కోసం నేను ఏం చేయగలుగుతాను అని అనుకుని అప్పుడు 95, 96లో మరి ఏమనుకున్నానంటే, భవిష్యత్తులో బాగా డబ్బు సంపాదించిన తర్వాత మన డబ్బు సంపాదన అనే విషయం పక్కకి పెట్టేసి మొత్తం నా జీవితం అంతా పర్యావరణ పరిరక్షణ కోసం, పర్యావరణ అవగాహన కోసం కేటాయిస్తానని అనుకున్నాను. అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను. కానీ డబ్బు సంపాదించడం మాత్రం నాతో వీలు కాలేదు. మరి ఇంకా డబ్బు సంపాదించడం మాత్రం కాదు. మరి అలా అని మరి ఈ పర్యావరణం కోసం మనం చేసే ఉద్యమం మరి ఆపేయద్దు కదా అనుకొని 2009 డిసెంబర్ 23 బుధవారం నాడు నేను మొట్టమొదటిసారి మొక్కలు నాటడం ప్రారంభించాను. 2009 డిసెంబర్ 23 బుధవారం
దర్పల్లి మండలం మైలారం గ్రామంలో మైలారం కాదు, ఇంకొక మైలారం, దర్పల్లి మండలం మైలారం గ్రామంలో మొట్టమొదటిసారి మొక్కలు నాటడం ప్రారంభించాను. మరి ఏమి లేకున్నా, నా వెనుక ఆస్తి లేకున్నా, శక్తి లేకున్నా, ఏమి లేకున్నా కానీ సరాసరి రంగంలోకి దిగడానికి కారణము వివేకానంద, స్వామి వివేకానంద. నీవే ఒక సైన్యం, నీ ఉక్కు సంకల్పమే ఒక ఆయుధంగా మలుచుకొని నీవు అనుకున్న కార్యం చేయమని నేను అతని ద్వారా ఎన్నో పుస్తకాలు చదివాను. కాబట్టి అదే ఒక నాకు లక్ష్యం ఇప్పుడు నడిపించడం జరిగింది. ఆ విధంగా 2009 డిసెంబర్ 23 బుధవారం నాడు మొక్కలు నాటడం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 2009 నుంచి చాలు చేశారు మొక్కలు నాటడం. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు మీరు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు 16 సంవత్సరాల్లో 2,50,000 మొక్కలు నాటడం జరిగింది. 2,50,000 మొక్కలు 2,50,000 మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు కాకుండా అడవిలో సీడ్ బాల్స్ అంటే విత్తన బంతులు, విత్తనాన్ని పండ్ల విత్తనాన్ని మట్టిలో పెట్టి గోటిలాగా తయారు చేసి, బంతిలాగా తయారు చేసి విత్తన బంతులు ఒక 5 లక్షల విత్తన బంతులు మా నిజామాబాద్ జిల్లా మొత్తంలో అన్ని జిల్లాల్లో అన్ని అడవులలో వివిధ అడవులలో చల్లడం జరిగింది. 5 లక్షల సీడ్ బాల్స్. సీడ్ బాల్స్ కాకుండా విత్తనాలు అంటే డైరెక్ట్ విత్తనాలు, ఇప్పుడు సీతాఫలం గింజలు కానీ, అల్లంరెడ్డి గింజలు కానీ, అట్లా గింజలు ఒక 50 సంవత్సరాల గింజలు అడవులలో వివిధ అడవులలో చల్లడం జరిగింది. దానివల్ల ఏంటంటే అడవులలో పండ్ల మొక్కలు, పండ్ల చెట్లు తయారైతే అడవి జంతువులు, కోతులు కానీ, మనకు కనిపించే కోతులు, కనిపించిన జంతువులు ఎన్నో ఆవాసం లేకుండా, ఆహారం లేకుండా వారి ప్రాణాలు కోల్పోతున్నాయి, వారి ఉనికి కోల్పోతున్నాయి. మరి అన్ని జంతువులకు ఆహారం కావాలి అని అన్ని రకాల పండ్ల రకాల విత్తనాలు, పండ్ల చెట్లు, పండ్ల సీడ్ బాల్స్ అడవిలో చల్లడం జరుగుతుంది. ఈ సీడ్ బాల్స్ ప్లస్ మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలకు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా ఏమంటారు అమౌంట్ ఇచ్చారా, లేకపోతే మీ సొంత ఖర్చుతోటే మీరు మొక్కలు నాటారా? ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఎవరి నుంచి కానీ నాకు ఇంతవరకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరు డబ్బులు తీసుకోలేదు, డబ్బులు నేను ఆశించలేదు. నా ఆశయం ఏంటంటే ప్రజల్లో ఎంతో కొంత మార్పు రావాలి, అవగాహన రావాలి పర్యావరణం పట్ల. డబ్బు సంపాదన ఒకటే మార్గం, జీవితం కాదు, జీవిత లక్ష్యం కాదు. ప్రజలు తెలుసుకోవాలి డబ్బు సంపాదన దాని బట్టినే పడుతున్నారు ప్రజలంతా. మరి పర్యావరణం గురించి కొద్దిగా ఆలోచించాలా, వారి యొక్క లక్ష్యం తెలియజేయాలనేది నా ఉద్దేశంతో నా సొంత డబ్బులే నేను ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఏంటంటే నాకు అటవీ శాఖ అధికారులకు ఉచితంగా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మిగతా ఖర్చు ఉంటే నేను పెట్టుకుంటున్నాను. అటవీ శాఖ అధికారులు అయితే మీకు సహాయం చేస్తున్నారు, మొక్కల పరంగా సహాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్లేస్ లోపల మీరు మొక్కలు నాటారు? ఎన్ని అడవుల లోపల? అడవులలో అంటే అడవులలో పండ్ల చెట్లు, పండ్ల విత్తనాలు, సీడ్ బాల్స్. ఇందులో అడవుల్లో ఒక 5-6 సార్లు, ఇందులో అడవి ప్రాంతంలో ప్రతి వర్షకాలం అట్లా ఒక 5-6 సంవత్సరాలు ఇందులో అడవి ప్రాంతంలో నాటడం జరిగింది పండ్ల విత్తనాలు. కులాస్పూర్ అడవి ప్రాంతంలో ఒక 2 సార్లు, 2 సంవత్సరాలు. ఆ తర్వాత చిన్నాపూరు, కల్లెడి, మరియు సారంగపూరు, అలాగే కొత్తపేట, ఈ విధంగా చుట్టుపక్కల మరి అలాగే మరి ఇది నేల్కలు, సిరిపూరు, ఈ నిజామాబాద్ చుట్టుపక్కల అడవులలో పళ్ళ విత్తనాలు కానీ సీడ్ బాల్స్ కానీ చల్లడం జరిగింది. మొత్తం మీద ఈ పండ్ల విత్తనాలు నాటారు. ఈ పండ్ల విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే జరిగినాయి? ఇబ్బందులు అంటే అడవులలో అంటే అడవులకు వెళ్ళాలంటే మనం ఒక్కరం ఇద్దరం వెళ్ళలేము. అడవి జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. అయినా కానీ మనము అడవికి వెళ్ళాలంటే కూడా కొద్దిగా మనము ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక్కరిని వెళ్ళలేను. అడవిలో పళ్ళ చెట్లు నాటేటప్పుడు ఒక 20-30 మంది నేను తీసుకెళ్తాను, ఇబ్బందులు ఏమి తీసుకెళ్తాను. ఎందుకంటే మన ఒక 10 సంవత్సరాల వరకు విత్తనాలు ఉంటాయి, ఒక 5 సంవత్సరాల సీడ్ బాల్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొని నేను చేయలేను కాబట్టి ఒక 20-30 మందిని నేను అందరికీ నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఫోన్ చేసి ఆ రోజు తీసుకెళ్తాను అడవిలో చేసే కార్యక్రమంలో. ఇక మిగతా కార్యక్రమంలో ఇక అడవి కాకుండా మిగతా చేసే కార్యక్రమంలో నేను ఒక్కరిని అందుబాటులో వాళ్ళని నేను చేసుకుంటాను. అయితే ఇవి సీడ్ బాల్స్ ఉన్నాయి. సీడ్ బాల్స్ 5 లక్షలు మీ సొంత ఖర్చుతోటే తయారు చేయించారు. అవును. అసలు సీడ్ బాల్స్ ఏ విధంగా తయారు చేస్తారు? అవి సీడ్ బాల్స్ ఉద్దేశం ఏంటి అంటే మనం ఒక గింజను, ఒక విత్తనాన్ని, ఏదైనా ఒక విత్తనాన్ని భూమి మీద పడేస్తే మొలకెత్తడం జరుగుతుంది, కానీ మొలకెత్తే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే అది ఎండిపోవచ్చు, వరద కొట్టుకపోవచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మరి ఒక దాన్ని మట్టిలో, నల్ల మట్టిలో పెట్టి ఒక బంతిలాగా చేసి దాన్ని వర్షం పడే ముందు తొలకరి వర్షాలప్పుడు మన అడవిలో చలిస్తే ఆ వర్షానికి తడిసి ముద్దగా తొందరగా మొలక రావడం జరుగుతుంది. వచ్చిన మొలకకు అది మట్టి ఆసరాగా ఉంటుంది, ఆ మొలక పెరగడానికి ఆసరాగా ఉంటుంది. కాబట్టి అది తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. మొలకెత్తిన మొలక మొక్కగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనం కంటే సీడ్ బాల్ అనేది ఇంకా మంచిది. అడవిలో మనం చల్లడప్పుడు సీడ్ బాల్ ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 5 లక్షల మొక్కలు మీ సొంత ఏమంటారు, మీరు ఒక్కళ్ళు తయారు చేసారా లేకపోతే మీకు ఎవరైనా సహాయం చేసారా? అని నేను తయారు చేస్తాను. కొంతమంది విద్యార్థుల సహాయం తీసుకుంటాను. కొంతమంది నాకు అవసరం వచ్చినప్పుడు లేబర్ సహాయం కూడా తీసుకుంటాను.
సినిమా తయారు చేసేటప్పుడు లేబర్ సహాయం తీసుకుంటారు. ఇంకా అలాగే కొన్ని స్కూళ్ళలో కూడా వాళ్ళకి ఒక ప్రయోగం లాగా ఉంటుంది. కొన్ని స్కూళ్ళలో వాళ్ళకి మట్టి గింజలు ఇచ్చి వాళ్ళకి దగ్గర ఉండి సీడ్ బాల్ ఎలా తయారు చేయాలి, సీడ్ బాల్ యొక్క ఉద్దేశం ఏంటిది, సీడ్ బాల్ యొక్క లాభాలు ఏంటి, విత్తన పద్ధతి యొక్క లాభాలు ఏంటి వాళ్ళకి వివరించి వాళ్ళతో తయారు చేయిస్తాను. కొన్ని స్కూళ్ళలో కూడా తయారు చేయించి ఆ విత్తనాలు నేను తీసుకుంటాను. విత్తన బంతులు తీసుకొని మళ్ళీ నేను అడవిలో చల్లడం జరుగుతుంది. మీరు చెట్లుంటే పురోగతి లేకుంటే అధోగతి అని ఒక బుక్ రాశారు. అవును. ఎన్ని బుక్స్ మీరు పబ్లిష్ చేసారు? అది మీ సొంత ఖర్చుతోటే పబ్లిష్ చేసారా? 2015లో ఈ చెట్లుంటే పురోగతి లేకుండా అధోగతి అనే పుస్తకం రాయడం జరిగింది. అంటే ఇది ఒక రోజులో రాసిన పుస్తకం కాదు. అనేక సంవత్సరాలుగా నా మదిలో మెదులుతున్న ఆలోచనలు, నా అనుభవం, అంటే మొక్కలు నాటడంలో అనుభవము, ఆ యొక్క అనుభవాలన్నీ అప్పుడప్పుడు పేపర్ మీద పెట్టుకొని 2015లో ఆ పుస్తకం రాయడం జరిగింది. ఆ తర్వాత 2015లో 2000 పుస్తకాలు ప్రింట్ చేశాను. 2016లో 2000 పుస్తకాలు, 2017లో 2000 పుస్తకాలు, 2019లో 3000 పుస్తకాలు. అంటే ఇట్లా మొత్తం 4 సంవత్సరాల్లో 9000 పుస్తకాలు నేను స్వయంగా రాసిన పుస్తకం ప్రింట్ చేయడం జరిగింది. 9000 పుస్తకాలు. ఇప్పటివరకు 9000 పుస్తకాలు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎవరైనా డబ్బులు తీసుకోలేదు. ఇంకొక 50 పుస్తకాలు ఉన్నాయి. 9000 పుస్తకాలు ఉచితంగా ఇచ్చాను. దీని ఉద్దేశం ఏంటంటే పర్యావరణం గురించి కానీ, పెరిగిపోతున్న కాలుష్యం గురించి కానీ, ఈ వర్షాల గురించి కానీ, హిమాలయాలకు వస్తున్న నష్టాల గురించి కానీ, హిమాలయాల లాభాలు కానీ, ఈ ఓజోన్ పొర నష్టం కానీ, ఓజోన్ పొర యొక్క ఉద్దేశం లాభం ఏంటిది కానీ, ఇట్లా పర్యావరణం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక భారతం కంటే ఇంకా విషయాలు చెప్పుకుంటే మరి అవన్నీ విషయాలు మనకు స్కూల్లో చెప్పడము ఎవరు ఒక పాఠ్యాంశం లేదు, కాలేజీలో కానీ ఒక పాఠ్యాంశం లేదు, ఉన్నా కానీ ఏదో ఒక 2 పేజీల పాఠ్యాంశం ఉండడం జరుగుతుంది ఎక్కడన్నా ఏదైనా క్లాసులో. కానీ ఇంత ఒక గ్రంథంగా మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచనలు నాకు ఒక మెదడులో ఒక కంప్యూటర్ లింక్ ఆలోచనలు మరి దీని గురించి నాకు తిరగడం జరుగుతుంది. మరి ఇవే ఆలోచనలు పుస్తకం పెడితే ఎలా ఉంటుంది, ఒక పుస్తకం రాస్తే ఎలా ఉంటుందని అవన్నీ ఒక పేపర్ మీద పెట్టుకొని నేను పుస్తకం రాయడం జరిగింది. నా ఆలోచనలు అవన్నీ ఇది పబ్లిక్, మరి ఈ పుస్తకం నేను రాసిన పుస్తకం పబ్లిక్ చేరాలి. ఇలా ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు సమాజంలో అందరూ టీవీలకు, సినిమాలకు, వాట్సాప్లకు అలవాటు అయిపోయారు. మరి పుస్తకం చదవమంటే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నా పుస్తకాన్ని కొని చదివితే ఇంప్రెస్ అయ్యే పరిస్థితి లేదు. మరి అలాగని ఈ పుస్తకం పబ్లిక్గా వెళ్ళాలంటే మరి అమ్మే పరిస్థితి లేదు. అమ్మే ఉద్దేశం నాకు కూడా లేదు. కానీ పబ్లిక్గా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అందుకని నేను ఉచితంగా ఇవ్వడం ప్రారంభించాను. అందరికీ ఉచితంగా ఇస్తున్నాను. అంటే చదివే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మరి చదవమని చెప్పిస్తున్నాను. నువ్వు చదివి ఇంకొకరికి ఇవ్వు, అతను చదివి ఇంకొకరికి ఇవ్వమని చెప్పు. ఒక దగ్గర పుస్తకం ఆగిపోకుండా ఉండద్దు అని అందరికీ చెప్పి ఇస్తున్నాను. ఇప్పటివరకు 9000 పుస్తకాలు పంచడం జరిగింది. అది 9000 పుస్తకాలు 9000 పుస్తకాలు పంచడం జరిగింది. అసలు ఆ బుక్లో ఏముంది? అసలు ఈ బుక్లో మనము ఇప్పుడు పెరిగిపోతున్న కాలుష్యం, ఢిల్లీ ఉంది. ఢిల్లీ మన దేశానికి రాజధాని. మన దేశానికి రాజధాని అనుకుంటాము, అది మన కాలుష్యానికి కూడా రాజధాని. అక్కడ కాలుష్యానికి రాజధాని. అక్కడ స్కూల్ కూడా మూతపడుతున్నాయి, బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఒక కారు కానీ బైక్ కానీ ఉంటే ఒకరోజు కారు బయటకు వస్తే ఇంకో రోజు రావద్దు. ఆ నంబర్ ప్రకారం సరి సంఖ్య ఉన్న నంబర్ ప్రకారం ఒక రోజు రావాలి, బేస్ సంఖ్య ఉన్న నంబర్లు ఇంకో రోజు రావాలి. అది బైక్ కానీ కారు కానీ. అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక క్రికెట్ మ్యాచ్ రద్దు అయిపోయింది. అక్కడ స్కూలు కూడా బంధులు ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు. అక్కడ బయటకు రాలేని పరిస్థితి. ఇది ఒక మనకు కళ్ళ కనిపించేది ఒక ఢిల్లీ. కానీ ఒక రానున్న కొన్ని సంవత్సరాల్లో ఢిల్లీ లాంటి పరిస్థితులు మన దేశం అంతా ఉండడం జరుగుతుంది. అలాంటి ఢిల్లీ అలా ఎందుకు అయిపోతుంది ఆ విషయం రాశాము. అలాగే మనం పీల్చుకునే గాలి, మనం పీల్చుకుంటాము స్వచ్ఛమైన చెట్ల నుంచి ఇస్తున్న గాలి మనం అనుకుంటున్నాం. మరి గాలి, చెట్టు స్వచ్ఛమైన గాలి ఇస్తుంది, మనం పీల్చుకునే గాలి స్వచ్ఛమైనదేనా? మరి దానివల్ల మరి పీల్చుకునే గాలి వల్ల మనకి ఎంత నష్టం ఉంది? అవునా? మనం బ్రతుకుతున్నాం అంతే, కానీ మనం పీల్చుకున్నంత కాల్చుకున్న గాలి. ఆ విధంగా దాని గురించి రాశాను. అమెజాన్ అడవి ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్లో 20% అమెజాన్ నుంచి వస్తున్నది. అమెజాన్ అడవి నుంచి 20% ఆక్సిజన్ వస్తున్నది. మన 20% ఆక్సిజన్ అమెజాన్ అడవి నుంచి వస్తున్నది. అమెజాన్ అడవిని ఒక దేశంగా ప్రకటిస్తే మన పెద్ద దేశం అదే అవుతుంది. అంటే భారతదేశం ఒక దేశంగా ప్రకటిస్తే ఒక భారతదేశం లాంటి 2-3 దేశాలు కావాలి. అంత పెద్ద అడవి అది. అంత పెద్ద అడవి అమెజాన్ అడవి. అంత పెద్ద అడవి కూడా నష్టం జరుగుతున్నది. రోజు కొన్ని లక్షల ఎకరాల్లో అడవి నరికించడం జరుగుతున్నది. ఒకవేళ అమెజాన్ అడవి కన్నా ఉనికి కోల్పోతే ప్రపంచం మీద, ఈ భూమి మీద ఏ జీవి మనగడ ఉండదు. ఇంకొక 20-30 సంవత్సరాలు అమెజాన్ అడవి మొత్తం కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు భూమి మీద ఒక మనిషి కూడా, జంతువు కూడా ఉండలేదు. అట్లా అమెజాన్ అడవి గురించి రాయడం జరిగింది. అలాగే చెట్ల వల్ల మనకి ఎన్ని లాభాలని, భూగర్భ జలం పెరగడం కానీ, ఉష్ణోగ్రతలు తగ్గడం కానీ, మన వర్షాలు సమతుల్యం ఉండడం కానీ, మన కాలుష్యం సమతుల్యం ఉండడం కానీ, ఇట్లా ఎన్నో రకాల లాభాలు మనకు చెట్ల వల్ల ఉన్నాయి. అలాగే ఓజోన్ పొర గురించి రాయడం జరిగింది. ఇట్లా ఈ విధంగా ప్లాస్టిక్ గురించి రాయడం జరిగింది.
మరి అలాగే ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి, ఆ విషయం కూడా దీంట్లో రాయడం జరిగింది. జరిగేది కూడా అదే ఋతుపవనాలు. ఋతుపవనాలు గతి తప్పిపోయినాయి. అది ఎండాకాలం విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, వర్షాకాలం లేదు. ఒకవేళ వర్షాలు పడితే ఒకే రోజు 2 రోజులు కుండపోత వర్షాలు. కుండపోత అంటే పైనుంచి కుండతో కుమ్మరించినట్టే మొత్తం అన్ని కొట్టుకపోవడం, మునిగిపోవడం, తెగిపోవడం అలా జరుగుతుంది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వస్తే ఎక్కడ ఒక చుక్క నీరు కనిపించదు, మళ్ళీ ఎక్కడ ఒక చుక్క నీరు కనిపించదు, అన్ని తెగిపోవడమే మళ్ళీ అలా జరుగుతున్నది. అది అతివృష్టి, అతివృష్టి కన్నా మించిన అతివృష్టి అది అలా జరుగుతుంది. ఇవన్నీ కారణం ఏంటంటే ఋతువులు గతి తప్పడం, సముద్రత కోల్పోవడం, ఇవన్నీ కారణము. ఈ తగినంత అడవులు లేకపోవడం. 33% అడవులు ఉండాలి మన భూమిలో 33% అడవులు ఉండాలి మన దేశంలో. ఆ 33% లేదు, 20% అని మన ప్రభుత్వం చెప్తున్నది. 20% లేదు, 15% అడవులు ఉన్నాయి. దీనివల్ల అనేక రకాల ఇలాంటి విలయాలు మనం ముందు ఇంకా చూస్తాము. అలాగే ఇంకొకటి మనము గమనించిన విషయం ఒకటి బిష్నోయి జాతి. బిష్నోయిల్ గురించి కూడా నేను నా పుస్తకంలో రాయడం జరిగింది. బిష్నోయిల్ అది మనము చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. బిష్నోయిల గురించి అది చాలా మందికి తెలియదు, మన విద్యార్థులకు తెలియదు, గురువులకు తెలియదు, చాలా మందికి తెలియదు, కొద్ది మందికి మాత్రమే తెలుసు బిష్నోయిల గురించి. ఆ బిష్నోయిల గురించి కూడా వీరోచిత పోరాటం బిష్నోయిలది మన పర్యావరణం గురించి, వాళ్ళ విషయం గురించి దీంట్లో రాయడం జరిగింది బిష్నోయిల గురించి. మరి అలాగే ప్రాచీకరణ గురించి, వ్యవసాయం గురించి, మందులేని వ్యవసాయం గురించి, మరి అలాగే నీటి యొక్క ఉపయోగాల గురించి, ఇంకుడు గుంతల గురించి ఇవన్నీ ఈ పుస్తకంలో రాయడం జరిగింది. మొత్తం మీద ఈ పుస్తకం ఏంటంటే పర్యావరణానికి ఒక భగవద్గీత లాంటిది, ఒక పవిత్ర గ్రంథం లాంటి పర్యావరణం గురించి. తెలుగులో నాకు తెలుగు మీద నాకు పట్టు ఉంది కాబట్టి తెలుగులో రాయడం జరిగింది. ఇది ఒక భగవద్గీత లాంటిది పర్యావరణానికి. ఈ బుక్ రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అయితే ఈ బుక్ రాయడానికంటే మొట్టమొదటిసారిగా బుక్ ప్రింట్ చేసింది 2015. 2015లో అంటే 15లో ప్రింట్ చేసేటప్పుడు అంతకన్నా ముందు ఒక సంవత్సరం అంతా దీన్ని రెడీ చేసుకున్నాను. ఒక్క రోజులో రెడీ చేసిన మ్యాటర్ కాదు, ఒక సంవత్సరం దాదాపు నేను అనుకున్న మ్యాటర్ అంతా, నేను అనుకున్న విషయం అంతా పేపర్లో పెట్టుకొని అట్లా ఒక సంవత్సరం పాటు దాన్ని మార్పులు చేర్పులు అనేక రకాలుగా చేసుకొని 2015లో దీన్ని ఒక రూపానికి ఇచ్చి బుక్ ప్రింట్ చేయడం జరిగింది. అది ఒక ఎత్తు. ఆ తర్వాత 2016లో మళ్ళీ దానికి మళ్ళీ కొనసాగింగా ఇంకొక మ్యాటర్ మనం జోడించడం, మళ్ళీ రకరకాల వడపోతల తర్వాత మళ్ళీ దానికి కొద్దిగా మళ్ళీ పేజీలు పెంచి మళ్ళీ విషయాన్ని పెంచి మళ్ళీ 2016లో మళ్ళీ ఒకసారి ప్రింట్ చేశాను. మళ్ళీ 2017లో మళ్ళీ ఇంతే, మళ్ళీ ఇంకో ఎన్నో వడపోతలు, మళ్ళీ ఎంతో మ్యాటర్ సేకరించి ఎంతో మ్యాటర్ తయారు చేసి మళ్ళీ 2017లో మళ్ళీ పేజీలు పెంచాను. మళ్ళీ 2018లో ఏం లేదు, 2019లో మళ్ళీ ఇంకా విషయాన్ని పెంచాను, పేజీలు పెంచాను, మ్యాటర్ పెంచి మళ్ళీ 2019లో మళ్ళీ బుక్ రాయడం జరిగింది. అంటే ఒక్కసారి బుక్ రాసే ముందు, ప్రింట్ చేసే ముందు దాదాపు దీని మీద ఒక 2 నెలలు వర్క్ చేశాను. 2 నెలలు వర్క్ చేసుకుంటూ ఈ విధంగా ఇది ప్రింట్ చేయడం జరిగింది. ఈ బుక్ గురించి నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది నేను చాలా మందికి ఉచితంగా ఇచ్చాను. చాలా మంది కాదు, 100% అందరికీ ఉచితంగా ఇచ్చాను. ఎవరైనా డబ్బులు తీసుకోలేదు, ఉచితంగా ఇచ్చాను. అయితే మన సమాజంలో ఒక భావన ఉంది, ఉచితంగా వచ్చింది విలువ లేదని అర్థం. ఇదే ఒక వస్తువు ఏదైనా కానీ 10 రూపాయల వస్తువు 100 రూపాయలకి అమ్మితే అని చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. ఆ 10 రూపాయల వస్తువును మనవడేది ఫ్రీగా ఇస్తే దానికి విలువ లేదు, అక్కడ ఇంట్లో పడేస్తాం. మరి నేను ఉచితంగా ఇచ్చానంటే ఇది విలువ లేని వస్తువు కాదు, విలువ లేకుండా చూడకండి. ఇది ఎంతో విలువైన పుస్తకము, విలువైన సమాచారం ఉన్న పుస్తకము. దీన్ని మీరు ఖచ్చితంగా చదవండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళతో చదివించండి. మీరు అందరూ చదువుకుని దీంట్లో విచారం ఏమైనా ఉంటే మీరు సేకరించుకొని ఒక బుక్లో రాసుకొని ఈ పుస్తకాన్ని మళ్ళీ మీరు మీ మిత్రులకు ఇవ్వండి, మీ బంధువులకు ఇవ్వండి, వాళ్ళని కూడా చదవమని చెప్పండి. దీన్ని బీరోలో దాచిపెట్టి దీన్ని అలాగే పెట్టకండి. మీరు చదవండి, ఇతరులతో చదివించండి. నేను మీ వాట్సాప్ స్టేటస్ చూస్తాను, అందులో మీరు పెళ్ళిళ్ళకి కానీ బర్త్డేలకు కానీ పోయినప్పుడు మొక్కలు ఇస్తారు గిఫ్ట్గా, ఎందుకు అట్లా? అయితే నూతన దంపతులు వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేసుకుంటున్నారు. అంటే 25 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటారు అనుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఇంకో 50 సంవత్సరాల జీవితం ఉంటుంది. వాళ్ళు ఆ 50 సంవత్సరాల జీవితం కోసము వాళ్ళ సంపాదన కానీ, పిల్లలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళ కోసం ఒక ప్లాన్ చేసుకోవడము, వాళ్ళ కోసం ఏమైనా సంపాదించి పెట్టడము, ఏదైనా చేయడం ఒక ప్లాన్ చేసుకుంటారు. మరి అలా ప్లాన్ చేసుకుని వాళ్ళ జీవితం కోసం ప్లాన్ చేస్తారు తప్ప మరి సమాజం కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? సమాజం కోసం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? మరి వాళ్ళ పిల్లలకు మంచి చదువునివ్వాలి అనుకుంటున్నారు, మంచి ఆస్తినివ్వాలి అనుకుంటున్నారు, ఓకే, తప్పు లేదు. మరి మంచి ఆరోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని ఒక్కరు అనుకున్నారా? మరి ఒక పెళ్లిలో నూతన జీవితాన్ని ప్రారంభం కోసం చేస్తున్న గంటకు మీ వ్యక్తిగత జీవితంతో పాటు సమాజ బాధ్యతను కూడా మీరు తెలుసుకోండి అని వాళ్ళకు ఒక మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. మీ కుటుంబ బాధ్యత మీకు ఎలా తెలుస్తుంది?
మరి సమాజ బాధ్యత కూడా మీరు తెలుసుకోండి అని ఆ మొక్క ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఇవాళ అవకాశం ఇస్తే ఆ మొక్కను వాళ్ళ చేతి నాటిపిస్తున్నాను, అక్కడే ఫంక్షన్ ముందరే నాటిపిస్తున్నాను, అక్కడే నాటిపిస్తున్నాను. ఇవరకు అందరూ టైం ఇవ్వరు కాబట్టి ఈ మొక్కను మీరు ఇద్దరు కలిసి దంపతులు కలిసి నూతన దంపతులు మీ ఇంటి దగ్గర మొక్క నాటండి. ఆ మొక్కను నాటి ఆ మొక్కలో మీ యొక్క జీవితం చూసుకోండి, ఆ మొక్కలో మీ భవిష్యత్తు చూసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు చూసుకోండి. ఆ మొక్కను పెంచండి, ఆ మొక్క ద్వారా మీరు కూడా ఆ మొక్క అభివృద్ధి అయినట్టు మీరు కూడా అభివృద్ధి కండి అని వాళ్ళకి యొక్క సామాజిక బాధ్యతను తెలియజేస్తున్నాను. ఆ మొక్క ద్వారా సామాజిక పర్యావరణ ఉద్యమాన్ని తెలియజేస్తున్నాను. ఇంకా మనకేం చెప్తుంది? ఆ మొక్క ఎప్పుడు చూడండి మీరు, ఆ మొక్క సైలెన్స్ గా ఉంటుంది, సైలెన్స్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు 10 పక్షులకు తన తన నమ్ముకున్నానికి నీడనిస్తుంది. అంతేకాకుండా తను ఒక 10 రకాల పక్షులకు ఆవాసాన్ని ఇస్తుంది. కొన్ని రకాల జంతువులకు, కీటకాలకు, పక్షులకు, జంతువులకు కానీ మనుషులకు కానీ ఆహారంగా మారుతుంది. కొన్ని రకాల అంటే కొన్ని రకాల ప్రాంతాల్లో ఉన్న వాడి పబ్లిక్ జనాలకు వాళ్ళకు ఒక ఉపాధిగా మారుతుంది. కొన్ని రకాల వృక్షాలు, అడవులు ఉపాధిగా మారుతున్నాయి. ఇవన్నీ మానవులలో మనిషిలో కలిసిపోయినాయి. ఇవన్నీ చేస్తుంది ఇవన్నీ చేస్తున్న చెట్టు, ఒక వృక్షము మరి ఎంతో నెమ్మదిగా సైలెన్స్గా ఉంటుంది. వింటుందా? ఆ మొక్క నుంచి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఏంటంటే మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి, మనం ఎంత సేవ చేసినా కానీ మన నుంచి మనము ఎంత ఇచ్చినా కానీ మనం ఒదిగి ఉండాలనే విషయము ఆ మొక్క నుంచి మనం నేర్చుకోవాలి. అయితే రానున్నది ఎండాకాలం, చాలామంది ఏసీలు కూలర్లు పెట్టుకుంటారు. అవును. కానీ వాళ్ళకు పర్యావరణం గురించి అవగాహన లేదు. అవును. వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఏసీలు పెట్టుకోవడం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఏసీ పెట్టుకునే ముందు ఆ ఏసీ ఇచ్చే ఆ చల్లదనం కోసం మన ఇంటి చుట్టూగా ఒక 4 చెట్లు నాటుకోండి. వేప చెట్టు 1000 రోగాలకి మందు. వేప చెట్టు మనకి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఇంటి చుట్టూరుగా ఒక 4-5 చెట్లు నాటుకోండి. ఇంటి పైన దాప పైన పూల కుండీలలో మొక్కలు నాటుకోండి. ఇంటి పైన కూరగాయల మొక్కలు నాటుకోండి. కూరగాయల ఇంటి పైన పండించుకోండి. మందులని ఆహారం తినచ్చు. ఆ ఇంటి పైన వాటికి పెట్టుకున్న కూరగాయల వల్ల, మిద్దె తోట వల్ల, ఇంటి తోట వల్ల మన ఇంటి ఫుడ్ కాలుష్యం ఆహారం రావడం జరుగుతుంది. మంచి తాజా ఆహారం రావడం జరుగుతుంది. మరి మన ఇల్లు కూడా వేడి అనేది ఉండకుండా చల్లదనం ఉంటుంది. ఆ చల్లదనం కోసం ఏసీలు బదులు, కూలర్ల బదులు ఈ విధంగా సహజమైన నేచురల్ కూలర్లు అలవాటు చేసుకోవాలి. మరి ఇంకొకటి, ఈ కూలర్ వల్ల ఏసీ వల్ల, ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ వల్ల మనకు ఎంతో కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి కావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది? మళ్ళీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒక గాలి, విషపూరితమైన గాలి. ఆ గాలి మళ్ళీ మన పర్యావరణం బయట గాలిలో కలిసిపోవడం జరుగుతుంది. ఆ బయట గాలిలో కలిసిపోయి ఈ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోయి ఈ గాలి విపరీతంగా వేడెక్కిపోతుంది. వేడికి పోయి మళ్ళీ ఓజోన్ పొర డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ విపరీతమైన గాలి వేడెక్కడం వల్ల మళ్ళీ మనకు ఆటోమేటిక్గా ఎండలు పెరిగిపోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాము, ప్రతి సంవత్సరం ఎండలు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరమే 2025 మన జనవరి 2021 నుంచి మన ఎండలు స్టార్ట్ అయ్యి కరెక్ట్ గుర్తుంటున్నాం. జనవరి 26 జెండా వందనం కన్నా ముందే మన ఈ సంవత్సరం జెండా వందనం కన్నా ముందే, జనవరి 26 కన్నా ముందే ఎండలు మెల్లమెల్ల స్టార్ట్ అయినాయి. మరి మార్చిలో వచ్చే ఎండలు మనకు జనవరిలో చూసినాము. మరి అలాగే మన జూలైలో చూడండి, జూలైలో వర్షాలు లేకపోతే ఎండలు భారీగా ఎండలు కొడుతాయి. మరి వర్షాకాలం ఒక పక్కన కుండపోతే వర్షం పడుతుంది, ఓకే. తెల్లారి వర్షం లేకపోతే వాళ్ళ ఎండలు ఉంటుంది. దీనికి అంతటి కారణం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రోజు పెరుగుతున్న వాతావరణ వేడిని. అది ఎందుకు పెరుగుతుందంటే మనకు ఈ ఏసీల వల్ల కానీ, కూలర్ల వల్ల కానీ, వాహనాల వల్ల కానీ, దీని ద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ వల్ల కానీ, ప్లాస్టిక్ వాళ్ళు వాడడం వల్ల, ప్లాస్టిక్ వాళ్ళని కాల్చడం వల్ల, చెత్తను కాల్చడం వల్ల, అడవులను కాల్చడం వల్ల, వీటి వల్ల మెల్లమెల్ల వాతావరణం వేడెక్కిపోతుంది. మనం ఎంత వేడెక్కితే మనకు మళ్ళీ ఏసీలు పెట్టుకుంటున్నాం, ఆ ఏసీల వల్ల ఇంకా వేడెక్కిపోతుంది. కాబట్టి నేచురల్ చల్లదానికి అలవాటు పడాలి. కావున ఈ ప్రతి ఒక్క ఏంటంటే మన ఇంటి చుట్టూగా చెట్లు పెంచుకొని, మొక్కలు పెంచుకొని, ఇంటి పైన మన ఇంటి కూరగాయల తోట పెంచుకుంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, చల్లదనంగా ఉంటుంది. మీకు ఇప్పటి వరకు ఎవరైనా ఆర్థికంగా సహాయం చేసిర్రా? అయితే నాకు ఇప్పటివరకు ఆర్థికంగా ఎవరు పెద్దగా సహాయం చేయలేరు. ప్రతి రూపాయి నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. పరోక్షంగా ఇంకెన్నో లక్షలు కోల్పోయాను. నేను పని చేసే సమయాన్ని కూడా కోల్పోయాను. ఎంతో నా పనిని, బిజినెస్ కోల్పోయాను. ప్రత్యక్షంగా అయితే నాకు ఎవరు ఆర్థికంగా సహాయం చేయలేరు. కొద్దిమంది మాత్రము ఒక 4-5 నేను వద్దాను కానీ చిన్న సహాయం చేశారు. వాళ్ళ పేరు కూడా చెప్తాను, ఎందుకంటే మనం చేసిన సహాయం ఎప్పుడైనా మనం పేరు మర్చిపోద్దు.
ఒకటి మా బంధువుల అమ్మాయి ఒక 10 ఇయర్స్ కింద నేను వ్యాన్ కొన్నాను, టాటా ఏస్ మొక్కల రవాణా కోసం వ్యాన్ కొన్నాను. ఆ అమ్మాయి నేను అడిగాను, నేను ఎవరైనా డబ్బులు అడగలేదు, ఆ అమ్మాయిని అడిగాను, మాకు మరదలవుతుంది, అమ్మ నీ పేరు మీద ఒక 100 రూపాయలు ఇవ్వని చెప్పి అడిగాను. అడిగితే బాబా నీకు 100గా 200 ఇస్తాను, ఒక 200 రూపాయలు ఇచ్చింది. వ్యాన్ కొంటున్నా అంటే అప్పుడు 1,40,000 వ్యాన్ కొన్నాను. నీ చేతులు మంచి జరిగితే ఒక 100 రూపాయలు ఇవ్వని అడిగాను. 200 ఇచ్చింది, ఒక 200 ఇచ్చింది మా చుట్టాల అమ్మాయి. ఓకే. ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్ కొండా జగదీష్, అన్న నువ్వు ఎంతో గొప్ప పని చేస్తున్నావు, మేము చేయలేము, కనీసం నా ఒక 500 రూపాయలు తీసుకొని ఒక 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే అది చాలా తక్కువ అంటే, కానీ ఒక 500 రూపాయలు నా పరంగా తీసుకొని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను చాలా మంది దగ్గర అవాయిడ్ చేశాను, తీసుకోలేదు, కొన్ని వందల మంది దగ్గర డబ్బులు తీసుకోలేదు, కానీ కొద్దిమంది బలవంతంగా ఇవ్వడం జరిగింది. ఈ జగదీష్ అన్న కూడా ఒక 500 రూపాయలు నా వంతు సాయం అని ఇవ్వడం జరిగింది. 500 రూపాయలు అన్న దగ్గర తీసుకున్నాను. అదేవిధంగా ఒక 15 సంవత్సరాల క్రితము వినాయక్ నగర్లో ప్రెసిడెన్సీ స్కూల్ మేడం, ప్రెసిడెన్సీ హై స్కూల్ మేడం, ఆ స్కూల్లో ఒక 500 మొక్కలు విత్తంగా వంచాను, మొక్కలు నాటిపించాను, మొక్కల గురించి అక్కడ క్లాస్ చెప్పాను. ఇవన్నీ చూసి ఆ మేడం గారు నాకు ఒక 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ మేడం గారు కూడా నేను చెప్పాను, వద్దు మేడం అన్నా కానీ పర్లేదు తీసుకుని మీరు ఏమనుకోకుండా తీసుకుని ఒకరికి చెప్తేనే 1000 రూపాయలు తీసుకున్నాను మేడం దగ్గర. అలాగే డాక్టర్ బాపురెడ్డి గారు, డాక్టర్ బాపురెడ్డి మొన్ననే చనిపోయారు డాక్టర్ గారు. నేను ఆ సార్ గారికి ఒక 5-6 సంవత్సరాల క్రితము కొన్ని పండ్ల గింజలు ఇవ్వడం జరిగింది. పండ్ల విత్తనాలు మరి మేము కూడా జనార్దన్ గారు అడవిలో చల్లుతామంటే కొన్ని గింజలు ఇవ్వడం జరిగింది. ఇస్తే దానికి ప్రతిఫలంగా ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ నేను అమ్మడం నా ఉద్దేశం కాదు, ఎవరికైనా నేను ఏదైనా ఉచితంగా ఇస్తాను పర్యావరణ పరంగా. కానీ నీ ఖర్చులప్పుడు తీసుకొని ఒక 2,000 ఇవ్వడం జరిగింది. వద్దన్నా కానీ తీసుకొని బలవంతంగా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది డాక్టర్ బాపురెడ్డి గారు. ఆ తర్వాత అంతకన్నా ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ మాజీ ఎంపీ నారాయణరెడ్డి గారు, మాజీ ఎంపీ అంటే ఒక 1965-66 ప్రాంతంలో ఎంపీ నారాయణరెడ్డి గారు మొన్ననే 4 సంవత్సరాల క్రితం కాలం చేయడం జరిగింది, చనిపోవడం జరిగింది. నారాయణరెడ్డి గారు నా గురించి తెలుసుకొని ఏదో ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే పోయాను. అట్లా కొన్నిసార్లు అప్పుడప్పుడు పిలిపిస్తే పోయాను. అట్లా సార్ గారు నాకు ఒక్కసారి 100 రూపాయలు ఇచ్చారు, ఆ తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చారు, మళ్ళీ 2,000 ఇచ్చారు. అంటే మొత్తం 4,100 ఇచ్చారు నాకు. అంటే సార్ కూడా నేను చెప్పాను, చాలా పెద్ద మనిషి, నా అక్కడ వయసులో చాలా పెద్దవాళ్ళు, వద్దని చెప్పినా కానీ తీసుకొని బలవంతంగా ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న సేవకు తీసుకో, ఖర్చులు పూర్తని ఇవ్వడం జరిగింది 4,100. ఈ విధంగా నాకు ఈ 5 ఇవ్వడం జరిగింది. ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇది తీసుకున్న డబ్బులు ఇంతే. ప్రతి ఒక్కటి మిగతా ఖర్చులు ప్రతి ఒక్కటి నా ఖర్చు ₹4. ఇప్పటి వరకు మీకేమైనా సన్మానం చేశారా, లేకపోతే కలెక్టర్ కానీ ఎవరైనా పిలిచిరా మిమ్మల్ని? ప్రభుత్వ పరంగా అయితే నాకు ఇంతవరకు సన్మానం కానీ, సత్కారం కానీ, ఏదైనా ప్రశంసా పత్రం కానీ నాకైతే ఇంతవరకు లేదు. ఇక ప్రైవేట్ వ్యక్తులు, బయట వ్యక్తులు నాకు అక్కడక్కడ నా సేవను గుర్తించి, నా నిజాయితీని గుర్తించి అక్కడక్కడ చాలా మంది సన్మానం చేయడం జరిగింది, గౌరవ సత్కారం చేయడం జరిగింది. అంటే ఓన్లీ సన్మానం సత్కారమే, అంటే డబ్బు పరంగా సహాయం కాదు. శారవతో సన్మానం చేయడం జరిగింది చాలా మంది. దళిత సాహిత్య అకాడమీ అని జాతీయ అకాడమీ వాళ్ళు నా సేవలను గుర్తించి ఢిల్లీ పిలిపించి జాతీయ సాహిత్య అకాడమీ అని జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ సన్మానము మరియు సన్మాన పత్రము, శారవతుల సన్మానము, మనకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. అన్నాజరిని అంటే వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి కానీ, వారి యొక్క పోరాట స్ఫూర్తి కానీ తెలుసుకోవడానికి, మరి వారి దగ్గర నుంచి చూడడానికి, దగ్గర నుంచి చూసి వారి నుంచి స్ఫూర్తి పొందడానికి, ప్రత్యక్షంగా స్ఫూర్తి పొందడానికి 2014 నవంబర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా రాలేగావ్ సిద్ధి గ్రామం, అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఒక 2 మనుషులను పంపించి మా ఎంబట వాళ్ళ ఊరు మొత్తం మాత్రం చూపించడం జరిగింది. వారి యొక్క ఇంకుడు గుంతలు కానీ, వారి యొక్క చెక్ డ్యాములు కానీ, వారి యొక్క గుట్టల పైన నీటి నిల్వ ఎలా చేయాలి, గుట్టల పైన చెట్లు ఎలా నాటాలి, అవన్నీ మాకు చూపించడం జరిగింది 2014 నవంబర్లో. వనజీవి రామయ్య గారిని కూడా నేను చాలాసార్లు కలవడం జరిగింది. హైదరాబాద్ కానీ, ఖమ్మంలో కానీ, కొత్తగూడెంలో, వరంగల్లో, కరీంనగర్లో అక్కడ మా మీటింగ్లో జరిగినప్పుడు చాలాసార్లు కలవడం జరిగింది రామయ్య గారిని కూడా. అయితే మీకు బిజినెస్ ఉంది, ప్రింటింగ్ ప్రెస్ని ప్లస్ మొక్కలు నాటడం, ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేసుకుంటారు అనిపించారు? అసలు మీకు వీలైందా? సమన్వయం అంటే నేను దీన్ని బిజినెస్ లాగా చూడలేదు ఎప్పుడు. ఒకవేళ నేను ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ లాగా చూస్తే ఇప్పటికీ కోటీశ్వరుని అవుతుంటే, నాకున్న సర్కిల్ కానీ, ఆలోచన కానీ, నా కష్టపడే తత్వం కానీ, నేను దీంట్లో ఎంతో ముందుకెళ్తుంటే, ఇది బిజినెస్గా కాకుండా నా కుటుంబ పోషణకు ఒక మార్గంగా చూస్తున్నాను. అందుకని మించి దీన్ని నా ఆలోచన మొత్తము పర్యావరణం కోసం చేయడం జరిగింది. కుటుంబ పోషణకు మార్గంగా నాకు పెళ్లిల సీజన్లో, అంటే నవంబర్ నుంచి మే వరకు నాకు పెళ్లిల సీజన్లో వర్క్ బాగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత జూన్ నుంచి నవంబర్ వరకు కొన్ని వర్క్ తక్కువ ఉంటుంది. ఆ వర్షాకాలంలో నేను మొక్కలు నాటడం అవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే బిజినెస్లా కాకుండా
కుటుంబ పోషణ కోసం నాకు ఖర్చుల పూర్తి నేను చేయడం జరిగింది. ఇక మిగతా అంతా నా పర్యావరణం కోసం సేవ చేయడం జరిగింది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, నాకు ఇంటి ఖర్చులు ఎత్తున్నాయనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది. ఆ మిగతా నా ఆలోచన కానీ నా యొక్క సేవ దృక్పథం కానీ అదంతా మిగతా అంతా నా సమయం అంతా మొక్కల కోసం కేటాయించడం జరిగింది. కానీ అంటే లాస్ వచ్చినా కానీ మీరు అసలు ఇడిసట్టలేరు. లాస్ అంటే ఎంతో ప్రత్యక్షంగా నాకు నష్టం జరిగింది, పరోక్షంగా నష్టం జరిగింది, ఆరోగ్యపరంగా నష్టం జరిగింది, అన్ని విధాల నష్టం జరిగింది. కానీ అవన్నీ నష్టం అనేది నాకు ఒక బాధ కానీ ఎలాంటి బాధ కానీ అనిపించడం జరగలేదు. ఎందుకంటే నేను చేసుకున్నది ఒక మంచి పని కోసం, ప్రజల మార్పు కోసం, 10 మందిలో ఒక ఆలోచన, మొక్కలు నాటని ఆలోచన తీసుకురావడం కోసం. కాబట్టి ఇవన్నీ నేను బాధ అనుకోలేదు, నష్టం అనుకోలేదు, నేను లాభం కోసమే చేయలేదు. కాబట్టి లాభం కోసం చేస్తున్నాను, వీటి కోసం బాధపడుతుంటుంది. నేను లాభం కోసం చేయలేదు కాబట్టి ఇది నష్టంగా నేను భావించలేదు. నా యొక్క ఉద్యమంలో ఇదొక భాగం మాత్రమే నేను చూశాను. ఈ రోజులో చాలా మంది బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ చేసుకుంటారు. అవును. వాళ్ళకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అని మన పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ వాళ్ళు చెప్పడం కానీ వీళ్ళు చేసుకోవడం జరుగుతున్నది. హ్యాపీ బర్త్డే అనుకుంటాం. ఓకే, హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ అంటే నీకు హ్యాపీ ఉండాలి, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉండాలి, సమాజానికి హ్యాపీ ఉండాలి. మరి నువ్వు చేసే పని వల్ల ఏమి హ్యాపీ ఉన్నది, నీకేమి హ్యాపీ ఉన్నది, అతనికి హ్యాపీ లేదు. ఏ విధంగా అంటే అతను హ్యాపీ బర్త్డే అని ఆ రోజు ఎగిరి దుంకి ఏదో కేకు తిని, జంక్ ఫుడ్ తిని, మన కూల్ డ్రింక్ తాగి, ఇంకేదో పనికిరాని అడ్డమైన వస్తువులు తిని, అడ్డమైన ఆహారం తిని అతని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని రోడ్డు మీద దుంకి, రోడ్డు మీద బైక్ నడిపించి, చిందరవందరగా బైక్ నడిపిస్తే అది అతనికి హ్యాపీయా, అతని కుటుంబానికి హ్యాపీయా, ఇంకా సమాజానికి మన హ్యాపీయా? దానివల్ల ఎవరికి హ్యాపీ లేదు. మరి నీకు హ్యాపీ ఉండాలంటే నువ్వు జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకొని నువ్వు నీ బర్త్డే జరుపుకో. ఓకే, అది నీకు హ్యాపీ. నీ కుటుంబం కూడా నష్టం జరగకుండా నువ్వేదైనా శాకాహారంతో, జంక్ ఫుడ్ కాకుండా శాకాహారంతో చేసుకో నీ యొక్క బర్త్డేని. సమాజానికి హ్యాపీ. మరి సమాజానికి నువ్వేం చేస్తున్నావు? 10 మంది ఫ్రెండ్స్ని పిలిచి, 10 మంది దోస్తులు పిలిచి రోడ్డు మీద బండి పెట్టి, బండి మీద కేక్ కట్ చేసి, నువ్వు అక్కడ ఒక బీర్ బండితో ఇది చేసి ఒక బర్త్డే చేసుకుంటున్నావు. అది ఎవరికి హ్యాపీ లేదు, ఎవరికి లాభం లేదు. కాబట్టి సమాజం కోసం ఏంటి? నువ్వు ఒక మంచి పని, ఒక మొక్క నాటు, ఒక 4 మొక్కలు నాటు. మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు, మనిషికి ఒక నాటండి, మనిషికి ఒక మొక్క నాటండి, బర్త్డే నాడు. ఆ మొక్క 4 సంవత్సరాల్లో ఒక మంచి వృక్షంగా అవుతుంది, 10 సంవత్సరాల్లో భారీ వృక్షంగా అవుతుంది. భారీ వృక్షంగా అయితే మనకు అది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది, ఎంతో కాలుష్యం తగ్గిస్తుంది, ఎంతో ఆక్సిజన్ ఇస్తుంది, ఎన్నో రకాల పక్షులకు, కీటకాలకు ఆవాసంగా మారుతుంది. దానివల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అది నీ వల్ల వచ్చే హ్యాపీ, నీ యొక్క బర్త్డే వల్ల వచ్చే హ్యాపీ. మరి నువ్వు వేసే హ్యాపీ ఎక్కడుంది? మరి నువ్వు వేసే బర్త్డే వల్ల హ్యాపీ ఎక్కడుంది? కాబట్టి మన ఇప్పటి నుంచైనా కానీ నీ బర్త్డే నాడు ఒక మొక్క నాటాలి, మీ పెళ్లి రోజు నాడు ఒక మొక్క నాటండి, మీ అమ్మ నాన్న బర్త్డే నాడు ఒక మొక్క నాటండి, వాళ్ళ పెళ్లి రోజు నాడు ఒక మొక్క నాటండి. మీ తాతయ్య, మీ నానమ్మ వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళ బర్త్డే ఏదో తెలియదు మనకు, కనీసం వాళ్ళ చనిపోయిన రోజు తెలుసు మనకు. మన ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, చనిపోయిన తాత పేరు ఉంటుంది, తాత పేరు కింద చనిపోయిన రోజు ఉంటుంది. చనిపోయిన రోజు తెలుసు కదా, ఆ రోజు నువ్వు ఒక మొక్క నాటు. మీ నానమ్మ చనిపోయేది ఓ రోజు మొక్క నాటు, ప్రతి సంవత్సరం మీ నానమ్మ పేరు మొక్క నాటు. మీ తాతయ్య పేరు మొక్క నాటు, ఆ మొక్కలో మీ తాతయ్య కనిపిస్తారు. మీరు చూడండి, మీ తాతయ్య పేరు మొక్క నాటి ఆ మొక్కను పెంచుకుంటూ ఉంటే ఆ మొక్కలు వస్తే మీ తాతయ్య కనిపిస్తాడు. మీరు నమ్మడి నమ్మకపోండి, ఆ మొక్కలో కూడా మీ తాతయ్య కనిపిస్తాడు, ఆ చెట్లో మీ తాతయ్య కనిపిస్తాడు. మరి ఇవన్నీ మన కుటుంబ సభ్యుల మన పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, మన తాత నాన్నమ్మల వాళ్ళ వర్ధంతి కానీ, జయంతి కానీ, ఇవన్నీ వాళ్ళ వచ్చే వాళ్ళ సందర్భాలను బట్టి మనం మొక్కలు నాటుకుంటూ పోతే మనకు లాభము, మన కుటుంబానికి లాభం, సమాజానికి లాభం. దీనివల్ల మనం నేర్చుకోవాలి, ఈ పుట్టినరోజు వల్ల మనం ఈ విషయం మనం నేర్చుకోవాలి. మరి మీ యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ అంటే అందరికీ ఆర్థికపరమైన గోల్స్ ఉంటాయి. నాకైతే మరి పర్యావరణ పరంగా నా యొక్క గోల్ ఏంటంటే, మన దేశంలో, మన భారతదేశంలో మన నిజామాబాద్ జిల్లా లాంటి జిల్లాలు కొన్ని వేల జిల్లాలు ఉన్నాయి. మరి మన నిజామాబాద్ జిల్లా మన భారతదేశానికి ఆదర్శ జిల్లాగా ఉండాలి. దేంట్లో? కాలుష్యం లేని జిల్లాగా, అడవులు, పచ్చని అడవులు నిండుగా ఉన్న అడవులు ఉన్న జిల్లాగా, మరి చెట్లు అడవులు మంచిగా పెంచుతున్న జిల్లాగా మన జిల్లాను ఆదర్శ జిల్లాగా ఉంచాలి. అది నా యొక్క బాధ్యత, నా యొక్క కృషి. దానికి నేను కృషి చేయాలి, దాన్ని ఆదర్శ జిల్లాగా చూడాలి. నేను కనీసం 10 లక్షల మొక్కలు నాటాలి. మన జిల్లాను సస్యశ్యామలంగా మరియు కాలుష్యం లేని జిల్లాగా, పచ్చని అడవుల జిల్లాగా అది కృషి చేయాలి. అది నా యొక్క గోల్, నా యొక్క లక్ష్యం. ఒకవేళ ప్రభుత్వం కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ చుట్టుపక్కల వారు కానీ, ఎవరైనా కానీ మీకు సహాయం చేయాలనుకుంటే ఆర్థికంగా సహాయం చేయొచ్చా, లేకపోతే మొక్కల పరంగా ఏ విధంగా మీరు ఆ సహాయాన్ని కోరుకుంటారు?
ఆర్థిక పరంగా సహాయం అయితే నేను కోరుకుంటలేదు. మొక్కల పరంగా మీరు మీ యొక్క బాధ్యతను తెలుసుకొని మీ పరిధిలో మీ చేతనైన మీ స్థాయిలో మీరు మొక్కలు నాటి మీరు 10 మందిని ఎంకరేజ్ చేసి 10 మందిని తయారు చేసి మీ గ్రామ పరిధిలో మీ మండల పరిధిలో మీ గల్లీ పరిధిలో మీరు మీ ప్రాంతాల్లో మీరు మొక్కలు నాటి మరి నేను చేసే కార్యంలో కూడా నాకు సహాయంగా మొక్కల పరంగా పర్యావరణ పరంగా సహాయం చేస్తే అదే నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఆర్థిక పరంగా ఏం అవసరం లేదు. నేను చేసే కార్యంలో మీరు చేతనైతే సహాయం చేస్తే మొక్కల పరంగా పర్యావరణ పరంగా చేస్తే నాకు అదే 10,000. సమాజానికి కానీ యూత్ కానీ ఒక్కడే కోరుకునేది, మనము ఇంతకుముందు చాలా సంవత్సరాలు నేను చిన్న ఉన్నప్పుడు అనుకోండి, ఒక 30-40 ఏళ్ళ కింద ఒక మాట ఏంటుంది, పలానా సంవత్సరంలో భూమి పోతుంది అని, పలానా సంవత్సరంలో భూమి పోతుంది అని నా చిన్నప్పుడు చాలా విన్నాను. చివరిసారిగా కూడా 2000 సంవత్సరంలో భూమి పోతుంది, 2002లో భూమి పోతుంది, 2012లో భూమి పోతుంది చాలా మాటలు వినిపించినాయి. కానీ మరి ఇప్పటివరకైతే భూమి పోలేదు. భూమి పుట్టి ఇప్పటికీ కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. మరి భూమి పోతుంది అంటే భూమి ఎటు భూమి ఉంటుంది, భూమి పోతుంది అనే మాటకు అర్థం ఏంటి అంటే భూమి మీద ఉన్న జీవరాశి నశించిపోతుందని అర్థం. జీవరాశి నశించిపోతుంది అంటే భూమి మీద ఒక 80 లక్షల జీవులు ఉన్నాయి. మనిషి కానీ, కోతి, కొండెంగ కానీ, చిలుక, పావురము, కుక్క, పంది, నెమలి, ఆవు, ఎద్దు, ఇట్లా ఒక 80 లక్షల జీవులు ఉన్నాయి భూమి మీద. అవన్నీ జీవులు లేకుండా పోతే భూమి పోయినట్టే. అంతే. భూమి మీద అంటే ఏ జీవి ఇక్కడ నివాసం లేకుండా ఉంటే అది భూమి పోయినట్టే. మరి ఆ విధంగా జరిగే ఛాన్స్ ఇప్పుడు ఉన్నది. భూమి పోవడం అంటే మన తాతలు మన తండ్రులు మంచిగా జీవించారు, ఇప్పుడు మన జీవనం మాత్రం బాగాలేదు, కరెక్ట్ లేదు. మరి ఇంకొక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత భూమి మీద నిజంగానే ఏ జీవి నివసించే అవకాశం లేదు. కాబట్టి మనం అందరము ఇప్పుడు యువత కానీ సమాజం కానీ డబ్బు వెంట పరిగెట్టకండి. డబ్బు మనకు ఎంత కావాలో అంతే సరిపోతుంది, మన జీవనం కోసమే సరిపోతుకోండి. డబ్బు కోసం పర్యావరణాన్ని నాశనం చేయకండి, డబ్బు కోసం ప్రకృతిని నాశనం చేయకండి. మీరు సంపాదించే సమయంలో ప్రకృతిని నాశనం చేయకండి. మీరు మీ లక్ష్యాలకు మీ ఆర్థిక లక్ష్యాలతో పాటు పర్యావరణ లక్ష్యాలు కూడా మీరు అందులో భాగం చేసుకోండి. యువత మీరు మీ డబ్బుతో పాటు